హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మనందరికీ చాలా ఇష్టమైన కూర ఏది అంటే వంకాయ కూర. అందులో గుత్తొంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాగే వంకాయని కాల్చి పచ్చడి పులుసు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కాల్చిన వంకాయతో గుత్తొంకాయ కూర మీరు ఎప్పుడైనా చేశారా? ఈరోజు మనం ఎలా చేయాలో చూద్దాము. రుచిలో అదరహో అనాల్సిందే. ఇలాగ చేశారంటే వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు. నేను ఈ కర్రీని మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి వాళ్ళ ఇంట్లో చేసి పెట్టింది, చాలా నచ్చింది. మీకు కూడా చేసి చూపిద్దామని చేశాను. చేయడం చాలా ఈజీ. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఎలా వచ్చిందో అని కాదు, మీకు నచ్చిందా లేదా అన్నది కూడా తెలియచెప్పండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. కూర కోసము తెల్లవి కానీ నల్లవి కానీ ఏదైనా సరే గుండెటి వంకాయలు మీడియం సైజువి తీసుకోవాలి. లేతగా ఉండాలి ఈ కాయలు. గింజలు కట్టిన కాయలు అయితే టేస్ట్ బాగుండదు. ఈ వంకాయని శుభ్రంగా కడిగి తుడుచుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపుల నుంచి చాకుతోటి ఘాటు పెట్టాలి. ఒకవైపు నుంచి పొడిచి బయటకు వచ్చేలాగా చాకు ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టిన వంకాయకి నూనె రాయాలి. ఇలాగే అన్ని వంకాయలకి కూడా ఘాటు పెట్టుకుని పైన నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయని ఇప్పుడు మనం స్టవ్ మీద కానీ లేకపోతే కుంపటి పొయ్యి మీద కానీ కాల్చుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల తొందరగా కాలుతుంది. నూనె రాయడం వల్ల కాలిన వంకాయకి తొక్క ఈజీగా వస్తుంది. మన ఇళ్ళకి ఎవరైనా గెస్టులు వస్తున్నారు అంటే ముందుగా వండేది గుత్తొంకాయ కూర. అందులో ఏదైనా ఫంక్షన్ అయ్యింది అంటే తప్పకుండా వండుతారు. కాబట్టి ఈసారి మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే ఇలాంటి కూర ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా మెచ్చుకుంటారు. ఇలాగా అన్ని కాయలకి ఘాటు పెట్టి నూనె రాసేసాను. వీటిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఈ వంకాయల్ని పెట్టి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హైలో పెట్టేస్తే పైపైన నల్లగా అయిపోతుంది కానీ లోపల దాకా కాలదు. పుల్కాలు కాల్చుకుని జాలి ఉంటే దాని మీద పెట్టేస్తే ఈజీగా కాల్చుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలాగ స్టవ్ మీద డైరెక్ట్గా పెడుతున్నాను. పూర్వకాలం అయితే కుంపట్లు పొయ్యిలు ఉండేవి, వాటిల్లో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉన్నవాళ్ళు అలా ట్రై చేయండి. మర్చిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కొంచెం కొంచెం కాలిన తర్వాత తిప్పుతూ ఉండాలి. ఇలాగా తిప్పి కాల్చుకుంటూ అన్ని వైపులా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. చిన్నగా ఉన్నాయి కదా, పడిపోతున్నాయి. లేదంటే ఒక చాకుకి లేదా ఒక ఇనుప ఊసకి కానీ గుచ్చి కూడా కాల్చుకోవచ్చు. ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. చూసారా ఇలా నల్లగా అయింది. ఇట్లాగా అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన కాయల్ని ఇది కొంచెం కాలాలి. ఇది కాలిపోయింది. వీటిని ఇప్పుడు ఇలాగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల ఒకటి తొందరగా ఆరుతుంది, ఒలిచేటప్పుడు తొక్క ఈజీగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 కాయలు పెట్టి కాల్చుకుందాము. ఇలాగా అన్ని కాయలు కాల్చుకోవాలి. ఈలోగా ఒక పొడి చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో 1 చెంచాడు జీలకర్ర వేయాలి. అలాగే 1/2 టీ స్పూను పసుపు కూడా వేయాలి. తినే కారానికి తగ్గట్టుగా కారం పొడి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. దీనితో పాటుగా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయాలి. అంతేకాకుండా వీటితో పాటుగా శుభ్రంగా కడిగిన ఒక గుప్పడు ఫ్రెష్ కరివేపాకు వేయాలి. ఇది ఏమాత్రం వాడిపోయినా రుచి మారిపోతుంది. ఫ్రెష్ది మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. రోల్ ఉన్న వాళ్ళు రోల్లో నూరుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే మిక్సీ జార్లో ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి రుచి చూసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందా అన్నది.
ఏదైనా ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ సంగతి ఏంటో చూద్దాము. నీళ్ళలో వేసి పెట్టాం కదా, ఇవి పూర్తిగా ఆరిపోయాయి. వీటిని ఇప్పుడు ఒలుచుకోవాలి. నల్లగా ఉన్న పార్ట్ మాత్రం తీసేయాలి. అక్కడక్కడ తొక్క రాకపోయినా పర్వాలేదు, అలా ఉంచేయచ్చు. ఇలా ఒలుచుకున్న కాయలన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. మీరు ఇందాక నుంచి ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఈ కూర కొత్తగా అనిపిస్తోందా లేదా చెప్పలేదే నాకు ఇప్పటిదాకా. చూసారు కదా, కాయ ఒలిచాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక పళ్ళెంలో. ఇలాగే మిగిలిన వంకాయలన్నీ కూడా ఒలుచుకోవాలి. అన్ని వంకాయలని ఒలవడం అయ్యింది. ఇప్పుడు ఈ కాయల్ని మనం ఆల్రెడీ పుచ్చులు లేకుండా చూసుకున్నాము, అయినా కూడా ఒక్కసారి ఇలా మధ్యలోకి కట్ చేసుకుని చూసుకోవాలి. కాలిన తర్వాత కూడా లోపల ఒక్కొక్కసారి ఉంటాయేమో కదా, మనం చెప్పలేము. ఇలాగా చూసుకోవాలి. ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుని చూసుకోవాలి. లేదు కదా, ఇప్పుడు దీన్ని ఒక సపరేట్గా పెట్టుకోవాలి. అలాగే అన్ని కాయలు చెక్ చేసుకుందాం. ఇట్లా అన్నీ చెక్ చేసుకున్న వంకాయల్లోకి మనం ఆల్రెడీ స్టఫింగ్ రెడీ పెట్టుకున్నాం కదా, ఈ కాయల్లోకి మనం ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి. ఇలాగా పొడిని కొంచెం కొంచెం తీసుకొని ఎంత పడితే అంత స్టఫ్ చేసి ఇలా గట్టిగా నొక్కేసుకోవాలి. ఇలా నొక్కుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగా ఎంత పడితే అంతే, మరి ఎక్కువ పెడితే విడిపోతుంది. ఎంత పడితే అంతే పెట్టుకోవాలి. ఇలా గట్టిగా నొక్కేస్తే పట్టుకుంటుంది. ఇలాగ అన్ని కాయలు స్టఫ్ చేసి రెడీ పెట్టుకుందాము. ఇలాగ అన్నీ ఫిల్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా, మనం చేసుకున్న స్టఫింగ్ అంతా అయిపోయింది. ఇంత ఉంది అంతే. ఇది తర్వాత పైన వేసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్, వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. లేదంటే మనం చపాతీలు చేసుకునే తవ్వ ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేయాలి. దీన్ని కొంచెం అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్కటి ఇలా పేర్చుకోవాలి. పేర్చుకున్న వంకాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత గరిటతోటి కాకుండా స్పూన్ తోటి జాగ్రత్తగా మళ్ళీ రెండో వైపుకి తిప్పి వేయించుకోవాలి. మనం గరిటతోటి ఎలా పడితే అలా కలిపేసామంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మెల్లగా ఇలాగా తిప్పుకోవాలి. ఇలాగ రెండో వైపు కూడా తిప్పుకుని, కావాలంటే కొంచెం ఇలా ప్రెస్ చేస్తే బాగా కాలుతుంది. మీకు ఈ కూర ఎలా అనిపిస్తుంది? కొత్తగా అనిపించిందా? ఇప్పుడు మనం కొంచెం స్టఫింగ్ మిగిలిపోయింది కదా, ఇది వేసేయాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ కలుపుదాము. చూస్తారు కదా ఎంత బాగుందో. నాకైతే నోరు ఊరిపోతుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే ఎప్పుడెప్పుడు కూర అయిపోతుందా, వేడివేడి అన్నంలో తిందామా అని ఉంది. నాకు అంతలా నచ్చింది ఈ కూర. ఇలాగ జాగ్రత్తగా స్టఫింగ్ బయటికి రాకుండా తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ తిప్పుదాం. తిప్పిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి ఆ రెండో వైపు ఇంకొంచెం కాలుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. మూత పెట్టకూడదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాల్చిన గుత్తి వంకాయ కూర రెడీ.